మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసిందంటే తమ్నెల్లో చూసారు కదా, జస్ట్ ఒక్క పిండి ఉంటే చాలు మనం ఇంట్లో ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అన్నీ చేసేసుకోవచ్చు. సో అది ఎలా తయారు చేయాలి ఏంటనేది ఈ వీడియో కంటిన్యూ చేయండి మీకు కావాలనుకుంటే. ఫస్ట్ అయితే ఒక పాత్ర తీసుకుని దాంట్లోకి ఒక్కొక్కటిగా వేసుకుందాము. సో నేనైతే ఈ మెజర్మెంట్ ఆఫ్ గ్లాస్తో తీసుకున్నాను, మీరు దేంతో అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను దీంట్లోకి 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్, ఇవి ఏంటంటే మనకి రేషన్ రైస్ ఉంటాయి కదా, అంటే కొంచెం లావుగా ఉండేవి. సో మీరు ఈ ప్లేస్లో దోశ రైస్ అయినా సపరేట్గా దొరుకుతాయి కదా, ఇడ్లీ రైస్ అయినా అలా సపరేట్గా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇవి తీసుకున్నాను. అండ్ దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి సగ్గు బియ్యము. సో సగ్గు బియ్యం ఎంత తీసుకోవాలంటే మనం తీసుకున్న మెజర్మెంట్ ఆఫ్ గ్లాస్ ఉంది కదా, సో దాంతో నేనైతే ఇక్కడ ఎంత తీసుకున్నానంటే 1/4 తీసుకున్నాను. మన ఫుల్ గ్లాస్ మనం రైస్ తీసుకున్న దానికి 1/4 తీసుకున్నాను. సో 1/4 ఆఫ్ సగ్గు బియ్యం తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అటుకులు ఉంటాయి కదా, సో సేమ్ అటుకులు కూడా సేమ్ మెజర్మెంట్, అంటే 1/4 గ్లాస్ వచ్చేసి అటుకులు. నేనైతే ఇక్కడ లావుగా ఉండే అటుకులు తీసుకున్నాను. మీరు నార్మల్గా పేపర్ అటుకులు, కొంచెం పల్చాగా ఉండే అటుకులు కూడా ఉంటాయి కదా, సో అవైనా తీసుకోవచ్చు. సో ఇవి రెండు కూడా 1/4 మనం గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మినప్పప్పు. నేను ఇక్కడ మినప గుళ్ళు తీసుకున్నాను, మీరు మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే 1/2 గ్లాస్ అయితే వేసేసుకుంటున్నాను నేను. సో ఇవన్నీ కూడా ఒక 2 to 3 మెంబర్స్ ఫ్యామిలీ ఉండే పర్సన్స్కి, లేదా మీరు ఎక్కువ మందికి చేయాలనుకుంటే మాత్రం డబల్ క్వాంటిటీ చేయండి. అండ్ దీంట్లోకి కొంచెం 1/2 టీ స్పూన్ ఆఫ్ మెంతులు వేసేస్తా ఉన్నాను. సో మెంతులు కంపల్సరీ వేసుకుంటాం కదా, చాలా మంచిది కదా. సో ఇంతే, ఇంకా ఈ 4 ఉంటే చాలు, మనం ఈజీగా ఎన్ని టిఫిన్లు చేసుకోవచ్చో. సపరేట్గా దేనికోసం కూడా మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి ఉంటే చాలు. కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒకరోజు పిల్లలు దోశ అడగొచ్చు, ఒకరోజు ఇడ్లీ అడగొచ్చు, ఒకరోజు మనకి పొంగనాలు అడగొచ్చు కదా. సో ఒకేసారి 3 to 4 టిఫిన్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. సో చాలా బెటర్. అండ్ మెయిన్గా హౌస్ వైఫ్స్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది కదా. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ హాలిడేస్ ఇచ్చేసిన, ఇప్పుడు హాలిడేస్ ఆల్రెడీ ఇచ్చేసిన పిల్లలకైతే డైలీ ఒకే టిఫిన్ తినాలంటే కూడా బోర్ కదా. అండ్ మనకు కూడా సపరేట్గా నానబెట్టుకోవాలి డైలీ అంటే కష్టం. బట్ ఇది ఒక్కసారి నానబెట్టేసుకొని కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టేసుకున్నారంటే మనం డైలీ ఒక్కొక్కటి వెరైటీగా చేసేసుకోవచ్చు. సో దీన్ని ఒక 2 to 3 టైమ్స్ బాగా కడిగిన తర్వాత మాత్రమే నేనైతే నానబెట్టేస్తున్నాను. సో దీన్ని ఏంటంటే ఈజీగా ఒక 6 hours అయితే నానబెట్టాలి. 4 to 6 hours అయితే బాగా నానాలి. అప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు, లేదంటే మీరు గ్రైండర్కైనా వేసేసుకోవచ్చు. సో దీన్ని అయితే నేను ఈజీగా నానబెట్టేశాను. నేను ఆఫ్టర్నూన్ అలా 12 to 1 ఆ టైంలో నేను నానబెట్టేశాను. సో మళ్ళీ ఈవినింగ్ 6 అంతా మనము మొత్తం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయాయి. ఇలా అంటే ఇరిగిపోతుంది మనకి ఏవైనా కూడా, అంటే బాగా నానితేనే కదా మనకు బాగా వచ్చేది. సో ఇప్పుడు దీని అంతా మిక్సీ పట్టేశాను. సో మిక్సీ పట్టేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశాను, ఎందుకంటే ఇది ఫర్మెంట్ అవుతుంది కదా నైట్ అంతా. సో దానివల్ల మొత్తం పైనకి వచ్చేస్తుంది కదా. సో దానికోసమని కొంచెం పెద్దగా ఉండే పాత్ర తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత పైనకి వచ్చేసిందో. సో అందుకే కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాను. మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నంటే ఇంకొంచెం పెద్ద పాత్ర తీసుకుంటే బాగుంటుంది, లేదంటే మొత్తం పొంగొచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో అదైతే అందరికి తెలిసింది కదా. ఇంకా సో నార్మల్గా మనం ఇక్కడ ఏమేమి టిఫిన్లు చేసుకోవచ్చు అనేది, ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే పిండి అంతా కూడా పైనకి కిందికి మొత్తం ఒకసారి కలిపేయాలి. ఎందుకంటే ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఏంటంటే పైనకు వచ్చేదంతా కూడా మనకి తిక్కుగా ఉన్న పిండి అంతా కింద ఉంటుంది, పైనకు వచ్చేసి జస్ట్ లూజ్గా ఊరికే అట్లా నురగతో వచ్చినటువంటిది ఉంటుంది కదా ఫర్మెంట్ అయినది. సో అది మాత్రం పైనకి వచ్చి ఉంటుంది. సో దానికోసమని అది ఒకసారి చూసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఎంత కావాలనేది పక్కన తీసి పెట్టుకోండి, అంటే మీకు ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి. సో మొత్తం ఒకసారి కలిపేసినాక ఎంత కావాలో అంత తీసేసుకొని కొంచెం సాల్ట్ అలా వేసేసుకుంటే మనకి ఇంకా ఎంత తీసుకున్నా దానికే సాల్ట్ వేసుకోవాలి. మొత్తం పిండికి అస్సలు వేసుకోవద్దు, ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనకి కొంచెం త్వరగా పుల్లగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎంత కావాలంత తీసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒకే రోజు అన్నీ చూపిస్తూ ఉన్నాను కాబట్టి నేనైతే కొంచెంగా తీసుకొని చేసేస్తూ ఉన్నాను. సో నేనైతే ఫస్ట్ అయితే దోశ కోసము అండ్ ఇడ్లీ కోసం సపరేట్గా అండ్ పొంగనాల కోసం సపరేట్గా తీసేసుకుంటా ఉన్నాను. మీరు దీంతో ఈ సేమ్ పిండితో పునుగులు కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా 4 టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అయితే అయిపోతాయి. సో కొంచెంగా తీసుకొని దాంట్లోకి అయితే సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. సో మీరు కావాలనుకుంటే కొంచెం షుగర్ కూడా వేసినా బాగుంటుంది, అప్పుడు మన దోశలైనా కూడా బాగా వస్తాయి, అంటే మంచిగా కలర్తో వస్తాయి.
ఇట్లే దోశకి కూడా కాదు, మనం ఇడ్లీకి కూడా తీసుకోవచ్చు పిండి. ఇడ్లీకి దోశకి అంటే సపరేట్గా నేనైతే తీసుకుంటా ఉన్నాను. సో ఇడ్లీకి మనం దీంట్లో నార్మల్గా అయితే మనం ఇడ్లీ రవ్వ సపరేట్గా నానబెట్టి మళ్ళీ మినప్పప్పు అయినా లేదంటే మినపగుళ్ళు అయినా సపరేట్గా నానబెడతాం కదా. బట్ దీనికి అలా ఏం అవసరం లేదు, జస్ట్ ఈ ఒక్క పిండి ఉంటే చాలు, దాంతో కూడా ఇడ్లీ అవుతాయి. అండ్ మనకి ఏంటంటే మంచి సాఫ్ట్ ఇడ్లీ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు గనక దీంతో సరిగ్గా వస్తాయో లేదో, అంటే అంత సాఫ్ట్ ఇడ్లీ ఇష్టం లేకుండా కొంచెం రవ్వగా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే రవ్వ ఇడ్లీ అలా. సో మీరు ఏం చేస్తారంటే అలా తినాలి అనుకుంటే మాత్రం మీరు ఎప్పుడైతే కొంచెం ఇంకా మనం ఇడ్లీకి పెడతాము అనేటప్పుడు మాత్రం ఒక 5 minutes అలా కొంచెం నానబెట్టుకున్న సరిపోతుంది కదా. మన ఇడ్లీ పిండి, మనం ఇడ్లీకి చేసే రవ్వ కూడా బాగా మంచిగా నానిపోయి బాగా వస్తాయి ఇడ్లీలు. సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ గుంత పొంగనాలకి పిండి అంతా తీసేసుకుంటా ఉన్నాను. సో ఒకే పిండితో నేను దోశలు, గుంత పొంగనాలు అండ్ ఇడ్లీ కూడా చేస్తా ఉన్నాను. మీరు దీంతో పాటు ఊతప్పం కూడా చేసుకోవచ్చు అండ్ పునుగులు కూడా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్ని వేసేసి అవన్నీతో పాటు మనం కొంచెం డీప్ ఫ్రైగా ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి వేసేసుకుంటే పునుగులు కూడా అయిపోతుంది. సో ఒక్క పిండితో ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అంటే చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. సో దానికోసం నేనైతే చేసేస్తా ఉన్నాను. సో దీంట్లోకి నేనైతే అన్ని వేసేసాను. మనమైతే ఏమేమి వేస్తాం గుంత పొంగనాల్లోకి, క్యారెట్ అండ్ ఆనియన్, చిన్నపిల్లలు కొంచెం తినే వాళ్ళైతే మిర్చి, లేదంటే మిర్చి అవాయిడ్ చేసేయచ్చు, కొంచెం సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిపి మనం చిన్న గ్రేటర్ ఉంటుంది కదా, అంటే మనకి మినీ చాపర్ ఉంటుంది కదా, సో దాంట్లో మొత్తం చాప్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ చాపర్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. జస్ట్ ఒక 16-17 పడింది అంతే, బిలో 100, 70 అలా పడి ఉండొచ్చు. చాలా బాగా చాప్ అవుతుంది నిజంగా. మినీ చాపర్ చాలా యూజ్ అవుతుంది. మెయిన్గా ఇలా పొంగనాలైనా లేదంటే మనము ఊతప్పం చేసుకోవడానికి చాలా చిన్న కట్ చేసుకోవాలనుకుంటాం కదా, సో గ్రేటర్ కంటే మనం గ్రేట్ చేసే దానికంటే ఇలా కొంచెం మినీ చాపర్లో మనం చాప్ చేస్తే మాత్రం చాలా చిన్నగా వస్తుంది. పిల్లలు కూడా తీసేయడానికి అంత ఛాన్స్ ఉండదు. సో దాంతో పాటు ఇవన్నీ కూడా తిన్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా నేనైతే మాక్సిమం ఇదే యూజ్ చేస్తాను. మీరు కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా, కావాలంటే మాత్రం కమెంట్స్లో లింక్ అని నాకు కమెంట్ చేయండి, నేను మీకు డెఫినెట్గా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ దీనిపైన మన ఛానల్ అప్పుడెప్పుడో వీడియో కూడా పెట్టేశాను, మీరు కావాలంటే చెక్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇది పొంగనాలకి పిండి అంతా రెడీ చేసేసాను. సో ఇలా ఉంటుంది. కొంచెం మరీ పిండిగా తినేదానికంటే ఇలా క్యారెట్ వేసుకుంటే కూడా బాగుంటుందిగా, చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా స్టవ్ ఆన్ చేసేసి నేను ఇంకా గుంత పొంగనాలకి దాని పాత్ర ఉంటుంది కదా, గుంతలుగా ఉండేది, సో అది పెట్టేసి అది కొంచెం హీట్ అయినాక ఆయిల్ వేసేస్తా ఉన్నాను. సో ఆయిల్ కూడా కొంచెం అలా మనకు అప్పుడే తెలుస్తుంది కదా హీట్ అయిందని తెలిసినాక దీంట్లోకి మనకు కొంచెంగా మనం గుంత పొంగనాలు ఎలా చేసుకుంటామో సో అలా అన్నీ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే నేను అన్నింటిలోకి వేసేస్తా ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పిండితో మీరు గుంత పొంగనాలు సరిగ్గా వస్తాయో రావో అనుకోవచ్చు, బట్ చాలా బాగా వచ్చాయి. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా టైం సేవ్, ఎనర్జీ సేవ్ నన్ను అడిగితే నిజంగా. ఒకే పిండితో ఇన్ని అంటే చాలా బెటర్ ఆప్షన్ కదా. మెయిన్గా ఏమన్నా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు ఒక్కొక్కరు పిల్లలు ఏమైనా వస్తే ఒక్కొక్కరు ఒక్కోటి ఇష్టంగా తింటారు కదా, లైక్ పొంగనాలైనా దోశ అయినా, అయ్యో ఈ పిండితో మనం చేయలేమే, ఈ పిండితో చేయలేమే అని అనుకోకుండా ఒకే పిండితో ఇవన్నీ వెరైటీస్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టేసుకుంటే ఒక్క 2 minutes ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పిండి అనేది కొంచెం త్వరగా మనకి ఎక్కువ ఫ్రై అయిపోతుంది, లైక్ కొంచెం త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పిండితో అంటే సేమ్ అన్ని రకాలు చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ పిండితో ఏంటంటే కొంచెం సిమ్లోనే పెట్టి చేసేసుకోవాలి. దోశ అయినా పొంగనాలైనా, వేరే మనం నార్మల్గా దోశ పిండి చేసేదాంతో అయితే కొంచెం అంత తొందరగా మనకి ఎక్కువ ఫ్రై అవ్వవు కదా, బట్ దీంతో అయితే త్వరగా అవుతాయి. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అదొక్కటి గుర్తుపెట్టేసుకొని కొంచెం సిమ్లోనే పెట్టేసి మనకి వస్తున్నాయి అన్నప్పుడల్లా ఇంకా మనం రిటర్న్ తిప్పేసుకోవడమే. ఇది అందరికి తెలిసిందే కదా మనం పొంగనాలు ఎలా చేసుకుంటామో. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేనైతే కొంచెం హెల్దీ వేరియంట్ చేస్తున్నాను. మీరు ఇంక ఇందులో కావాలంటే ఇంకేమన్నా హెల్దీ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు అండ్ జీలకర్ర కూడా అండ్ సాల్ట్ యాజ్ యూజువల్గా. సో ఇలా అన్నీ వేసేసుకున్నాక అన్నీ రిటర్న్ తిప్పేసుకోవడమే. సో ఇలా తిప్పేసుకొని ఇంకొంచెం పైనుంచి ఆయిల్ వేసుకోవాలంటే వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఈ పక్క కూడా మంచిగా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి. అలా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే ఒక 1 to 2 minutesలో అయిపోతుంది. ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకున్న తర్వాత కూడా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉంచుకుంటే అయిపోతుంది. ఇంకా మనకి బాగా మంచిగా అయిపోతాయి. సో చూడండి మధ్యలోవి కొంచెం ఎక్కువ ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది, బట్ రిమైనింగ్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి, లోపల కూడా బాగా కుక్ అయి ఉంటుంది. సో మీకు దగ్గర చూపిస్తున్నాను, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. సో ఇంకా మనకు పొంగనాలు అయిపోయినాయి కదా, నేనైతే ఇప్పుడు ఇడ్లీకి పెట్టేస్తా ఉన్నాము. మనం ఇడ్లీ పాత్రలో ఎలాగైతే ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసి అవి కొంచెం మనకి హీట్ అయినాక ఆవిరితోనే కదా ఇడ్లీ వచ్చేది. సో నేనైతే ఇక్కడ ఇడ్లీకి కూడా పెట్టేస్తా ఉన్నాను. ఎప్పుడు నార్మల్గా చేసే
చేసే ఇడ్లీ కంటే ఈసారి ఎలాగో నేను పొంగనాలు కూడా చేసేస్తూ ఉన్నాను కాబట్టి సో ఇడ్లీలో కూడా కొంచెం డిఫరెంట్గా చేశాను. అదేంటనేది వీడియోలో చూసి అర్థమైపోతుంది. సో ఇంకా ఇడ్లీలు ఎలాగో చేస్తున్నాను కదా, ఈజీగా ఒక 10 మినిట్స్ అని మనకు పడుతుంది కాబట్టి సో ఆ లోపు దాని పక్కన షిఫ్ట్ చేసేసాను. సో ఇంకా ఈ పక్కన నేను దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను దోశ వేయడానికి. సో నేనైతే ఫస్ట్ కొంచెం ప్యాన్ హీట్ అవ్వగానే కొంచెం ఆనియన్తో రుద్దేస్తాం కదా, సో ఫస్ట్ అయితే నేను రుద్దేస్తా ఉన్నాను. తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, పొంగనాలైనా దోశ అయినా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే ఏంటంటే మనకి త్వరగా ఫ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈ వీడియోలో ఇంకొంచెం స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే, నేనైతే ఇక్కడ ఐరన్ ప్యాన్ యూస్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా వరకు అందరి ఇంట్లో కూడా మనకి నాన్ స్టిక్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఎందుకంటే దోశలు మంచిగా నీట్గా లేవవు, అంటే అతుక్కుపోయి ఉంటాయి, గీకుతా ఎల్లవు కదా అన్నట్టుగా అనుకుంటారు. బట్ మీరు అలాంటి టెన్షన్ ఏం అవసరం లేదు. నేనైతే ఆల్రెడీ ఒక 2 months నుంచి నేను ఇదే యూస్ చేస్తూ ఉన్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఐరన్ ప్యాన్ కాబట్టి చాలా హెల్దీ. అండ్ దీన్ని ఎలా సీజనింగ్ చేయాలి ఏంటనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్పటిెప్పుడో పెట్టేశాను. మీకు కనుక కావాలంటే డెఫినెట్గా చూడండి. లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెట్టేస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. సో ఎప్పుడు ఆ నాన్ స్టిక్ అయితే అస్సలు మన హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు కదా. సో నేనైతే మ్యాక్సిమం నాన్ స్టిక్ కానీ అల్యూమినియం కానీ అన్నీ తీసేసి ఓన్లీ ఐరన్ ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అవి ఫస్ట్ మనం తినగానే మనకి ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, బట్ లాంగ్ రన్లో అయితే డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దానికోసమని నేనైతే అవన్నీ తీసేసాను. నేను కూడా అందరిలాగే నేను కూడా ఫస్ట్లో అయితే నేను నాన్ స్టిక్కే యూజ్ చేసేదాన్ని. దాని తర్వాత నేను ఇంకా మళ్ళీ ఐరన్ ప్యాన్ తీసుకొని దాన్ని మంచిగా సీజనింగ్ చేసి దీంట్లోనే చపాతీ అండ్ దోశ కూడా దీంట్లోనే వేసేస్తూ ఉన్నాను. చాలా బాగా అవుతాయి దోశలు కూడా. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసిందో దోశ. సో అస్సలు స్టిక్ అవ్వకుండా బాగా వస్తుంది, నాన్ స్టిక్ లాగా వస్తుంది. సో చూడండి ఏమేమి టిఫిన్స్ చేశానో. సో ఒకే పిండితో ఫస్ట్ అయితే పొంగనాలు అండ్ ఇడ్లీ అండ్ దోశ అండ్ అన్నిటికీ 3 కాంబినేషన్లో చట్నీ చేసేసాను. ఇడ్లీ కూడా నార్మల్గా చేసేది లేకుండా ఎలాగో పొంగనాలకి మనం క్యారెట్ వేసాం కదా, సో దాన్ని కూడా ఇడ్లీ పైన కొంచెం అలా స్టఫింగ్ లాగా కాదు పైన అలా పెట్టేశాను. సో ఇలా అయింది టిఫిన్స్ అయితే. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్